ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరు డెమో చూసే ఉంటారు. మనకి ఈ వీడియో అయితే చాలా లెంతీ వస్తుంది. ఫస్టే చెప్తున్నా, బికాజ్ ఎందుకంటే మనకి వీడియో అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది. మీకు స్లోగా చాలా డీటెయిల్గా అర్థం కావడానికి చెప్పాలి కాబట్టి సో అందుకని లేట్ అవుతుంది. కానీ కంపల్సరీగా మీరు మంచిగా అర్థం చేసుకొని ఈజీగా చేసుకుంటారు. నేను మీకు పెద్ద కష్టం లేకుండానైతే చేసిన. సో మ్యాక్సిమం న్యూ మెథడ్లా చెప్తా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ పొలిటికల్ వీడియో చాలా డీటెయిల్గా ప్రొఫెషనల్గా చేసుకుంటేనే, ఒకవేళ మీరు ఎక్కడైనా పోస్ట్ చేసుకున్న మీకు లైక్స్ అండ్ ఏమన్నా మీరు కూడా ఇట్లా ఎడిటింగ్ చేసుకొని మనీ ఎర్న్ చేయాలన్నా, అందరికీ నచ్చాలన్నా మీరు ప్రొఫెషనల్గా చేయాలి. సో అవన్నీ చేయాలంటే మీరు పేషెన్స్గా ఈ వీడియో చూసి ఇది చూసుకుంటా చేయడం చాలా పర్ఫెక్ట్గా చేయాలి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. అన్ని మెటీరియల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లైన్ వైజ్గా తీసుకోండి. ప్రజెంట్ ఇదైతే మనము కాంగ్రెస్ది చేసుకుందాం. మీకు పొలిటికల్ ఇది టీఆర్ఎస్ది కూడా బీఆర్ఎస్ది నేను ఫ్లాగ్ ఇస్తా. అండ్ వీలైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నా దగ్గర అన్ని పిఎన్జీస్ లేవు బీఆర్ఎస్వి. సో మీ దగ్గర ఉన్నాయి, తీసుకోండి. చాలా గూగుల్లో దొరుకుతాయి. నేను చెప్తా, వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చెప్తా ఏమేమి కావాలి ఏందనేది ప్రాసెస్. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు డైరెక్ట్ అలైట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. మీకు ఇది ప్రో వర్షన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, మీరు అక్కడికి నుంచి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, డైరెక్ట్ మీరు బీట్ మార్క్ అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీరు ఈ బీట్ మార్క్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా కాపీ పేస్ట్ చేసుకోవాలి, అది కూడా నేను ఇంతకుముందుకు ఒక వీడియో చేసిన. సో అది మన ఛానల్లో ఉంటుంది, చూసుకోండి. మీకు ఫస్ట్ ఈ టైప్లో వస్తుంది. అండ్ ఫస్ట్ మీకు బ్లాంక్ ప్రాజెక్ట్ ఉంటుంది, అంటే మీకు ఏం కనిపించదు, టోటల్ బ్లాక్ కలర్లో ఉంటుంది. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు బీట్ మార్క్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోండి, స్క్రీన్ టైప్లో కనిపిస్తుంది కదా మనకి, కెమెరా టైప్లో. ఈ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ టైప్లో ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మొత్తం కథ దీంతోటే ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఈజీగా ఉంటుంది. మీకు డెఫినెట్గా అర్థమవుతుంది, మీరు చేసుకోగలుగుతారు. సో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా అర్థం చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకోండి, దీన్ని యూజ్ చేసుకొని ఇంకా 2-3 కూడా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, కరెక్ట్ మీరు అర్థం చేసుకుంటే పాయింట్ని. సో చూడండి, ఇది ఆన్ చేసుకున్న తర్వాత అండ్ ఫస్ట్ ఇది మెయిన్గా అర్థం చేసుకోండి, ఎక్కడెక్కడ ఇమేజెస్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ పిఎన్జెస్ అడ్జస్ట్ చేయాలనేది. ఫస్ట్ వచ్చేసి లోగో. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బీఆర్ఎస్ లోగో అనుకోండి, గూగుల్లో బీఆర్ఎస్ లోగో అని కొడితే చాలా వస్తాయి. కారు లోగో బీఆర్ఎస్ పార్టీ అని కొట్టినా చాలా వస్తాయి. అది పిఎన్జీ డౌన్లోడ్ చేసుకోండి. దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే అయిపోతుంది. సో దాని బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలో నేను అది కూడా చెప్తా. ఇక్కడ పేస్ట్ చేసుకోండి ఫస్ట్ లోగోది. మీరు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, బీజేపీ అయితే బీజేపీ, ఎనీమోర్ ఏదైనా ఒకటి అది పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు తెలిసిందే, స్టార్టింగ్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇది ఇక్కడ చూసుకోండి, నేము జెమినీ జనరేటెడ్ అనేది. దానిపైన క్రౌడ్ ఉంటుంది. ఈ క్రౌడ్ పిఎన్జీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత మనకి లోగో ఉంటుంది. నేను ఇవి డీటెయిల్గా చెప్తా, ఎందుకంటే మెయిన్ ఇవే కాబట్టి. మిగతాయి మనం ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అవి తర్వాత. అండ్ ఇక్కడ చూసుకోండి, పర్సన్ క్యాండిడేట్ అని నేమ్ కూడా ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పర్సన్ క్యాండిడేట్ అని. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి గైస్, కొన్నిటికి నేమ్స్ కూడా ఇచ్చిన. సో మీరు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ లోగో అని ఉంది, చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పర్సన్ మీద క్లిక్ చేస్తే మనకి మీరు పర్సన్ తీసుకోండి, మీ ఎవరైతే వీడియో చేయాలనుకుంటున్నారో అది. దీనికి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, అది చూద్దాం లాస్ట్లో. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలంటే పిక్సెల్ కార్ట్లో అది కూడా చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఇమేజెస్ తీసుకున్న తర్వాత లైట్గా వచ్చేస్తే ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి ఇమేజ్ అని ఉంటుంది. సో మెయిన్ పొలిటీషియన్దే పెట్టుకోండి, అందరి అవసరం లేదు. ఎందుకంటే అందరికీ పెట్టి కొంచెం ప్రొఫెషనల్ అంతా పోతుంది. సో మెయిన్ పర్సన్స్ ఎవరు ఒక 2-3 మెంబర్స్ మీకు కంపల్సరీ కావాలనుకుంటే ఇప్పుడు ఈయన కింద పెట్టుకున్నా ఓకే. సో అట్లా ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ వస్తుంది కదా చూడండి. ఈ టెక్స్ట్ అనేది చాలా డిఫరెంట్ ప్రాసెస్ గైస్. నేను ఈ అనుఫాంట్ అనేది ఎండింగ్లో చెప్తా.
కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఆల్రెడీ నేను ఇంతకు ముందుకు ఒక వీడియో కూడా చేసినా. మీకు కావాలంటే ఆ వీడియోలో చూడండి. చాలా డీటెయిల్‌గా, ఈజీగా అర్థమైపోతది. అండ్ ఇప్పుడు ఈ టెక్స్ట్ అయిపోయింది. ఈ టెక్స్ట్‌లో మీరు ఏం తీసుకోవాలో కూడా చెప్తా చూడండి. ఈ చింతపల్లి గ్రామం అని ఉంది కదా! మీ గ్రామం తీసుకోండి. మెయిన్‌గా ఈ మున్సిపల్ ఎలక్షన్స్‌కైతే వార్డ్ అని ఉంటది. అదే వార్డ్ మెంబర్ టైప్‌లో వార్డ్ అని ఉంటది. మీ విలేజ్ నేమ్ ఇచ్చి ఆ వార్డ్ అని పెట్టి మున్సిపల్ అభ్యర్థి అయితే మున్సిపల్, కౌన్సిలర్ అయితే కౌన్సిలర్ యువర్ విష్ ఏదైనా చేసుకోండి. కానీ కలర్ చేంజ్ చేయొద్దు. అంటే మీరు ఈ బ్యాక్‌గ్రౌండ్ యూజ్ చేస్తే కలర్ అయితే చేంజ్ చేయొద్దు. నేను అంత బ్యాక్‌గ్రౌండ్‌కి సింక్ అయ్యే కలరే పెట్టినా. సో, అందుకే. అండ్ నెక్స్టు ఇక్కడ మనకి ఇంకోటుంటది. కొంచెం ముందుకెళ్తే ఇది మీరు ఏదో అనుకోవచ్చు. ఈ బ్లాక్ కలర్‌లో మన ఇమేజ్ కింద ఇది మన సాంగు అంటే వీడియో టైప్‌లో ఉంటది. ఆ వీడియోని సాంగ్ టు కన్వర్ట్ ఎట్లా చేయాలో కూడా చెప్తా నేను. అది ఎండింగ్‌లో చూద్దాం. ఫస్ట్ మనం మెయిన్ టాపిక్స్ తెలుసుకున్నాక మిగతాయి ఎండింగ్‌లో కవర్ చేద్దామని అనుకుంటున్నా. సో, ఇక్కడ సైడ్‌కొచ్చేస్తే ఇది అయిపోయింది. ఇప్పటివరకైతే మీకు క్లియర్ అయిందనుకుంటా. మళ్ళీ చెప్తున్నా. ఫస్టు పార్టీ లోగో అండ్ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్, తర్వాత క్రౌడు. కేర్‌ఫుల్‌గా చూసుకోండి. మీరు ఎంత ప్రొఫెషనల్‌గా చేస్తే అంత మంచిగుంటది వీడియో. మీరు సౌండ్‌తోటి ఇనండి. చాలా బెస్ట్ ఉంటది. నేను సౌండ్ ఇయ్యలేకపోయినా బికాజ్ మీకు అందరికి తెలిసిందే యూట్యూబ్ అనేది సాంగ్ యూజ్ చేయొద్దు. మీరు సాంగ్‌తోటి ఇనండి. మీకు కావాలంటే మన ఐడీలో పోస్ట్ చేసినా అక్కడికి చూడండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఇక్కడ కిందకొచ్చేసి ఇక్కడ ఫస్ట్ సర్కిల్ వచ్చింది చూసుకోండి. ఇక్కడ సర్కిల్ అండ్ లైన్ వైస్‌గా చెప్పుకుంటూ వస్తా. అండ్ మీకు ఇంకోటి ఈజీ మెథడ్‌లా అర్థం చేసుకోండి. ఇక్కడ ఫ్లాగ్ అని ఉంటది. మీకు అంతా బ్లాక్ కలర్‌లా కనిపిస్తది గైస్ ఇట్లా. బ్లాక్ అంటే బ్లూ కలర్‌లో. కానీ మీకు ఇక్కడ టోటల్ బ్లాక్ ఉంటది. తెలుసు కదా మీకు ఆల్రెడీ ఇంకా చాలామంది ఆల్రెడీ ఎడిట్ చేసుకోవచ్చు. సో, మీకు ఇట్లా ఫ్లాగ్ అని ఉంటది చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేనే డైరెక్ట్ చేసి పెడుతున్నా. ఇక్కడ ఫ్లాగ్ అని ఉందా? ఇక్కడ ఫ్లాగ్ అని ఉంటది. మళ్ళీ ఇక్కడ ఫ్లాగ్ అని ఉంటది. ఇక్కడ ఫ్లాగ్ అని ఉంటది. ఈ ఫ్లాగ్ ఉన్న దగ్గర అన్నిట్ల దగ్గర మనం ఫ్లాగ్స్ పెట్టుకోవాలి. నేను బీఆర్ఎస్‌ది ఫ్లాగ్ ఇచ్చిన, టీఆర్ఎస్‌ది ఫ్లాగ్ ఇచ్చిన. సో, అవి 2 యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు బీజేపీది కూడా కావాలనుకుంటే నాకు కామెంట్‌లో పెట్టండి. ఆ కామెంట్ పెట్టిన 10 మినిట్స్‌లోనే నేను కంపల్సరీగా డ్రైవ్‌లో బీజేపీ ఫ్లాగ్ కూడా ప్రొవైడ్ చేస్తా కంపల్సరీగా. మాక్సిమం ఎక్కువ మంది చేసుకోరు. అందుకే నేను ఆ ఫ్లాగ్ అయితే ఇవ్వలేదు. మెయిన్‌గా ఇవి చేసుకుంటారు కాబట్టి ఇది ఇచ్చిన. సో, ఇక్కడ ఫ్లాగ్ మీద క్లిక్ చేసి కలర్ ఫిల్ సేమ్. ఇది ఇంకోటి ఉంది ఇలా చిక్కు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తా ఒక ఫ్లాగ్. మనకి గ్రీన్ స్క్రీన్ ఉంటది. బ్లూ స్క్రీన్ ఉంటది. బ్లూ స్క్రీన్ ఏమో కాంగ్రెస్‌కి ఉంటది. గ్రీన్ స్క్రీన్ ఏమో బీఆర్ఎస్‌కి ఉంటది. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఫ్లాగ్ వచ్చేసింది. సో, ఎఫెక్ట్స్‌లోకి వచ్చేసేయండి. ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ బ్లూ అని ఉంది కదా! ఈ పెన్సిల్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ గ్రీన్ మీదకి వచ్చేసేయండి. ఈ గ్రీన్ మీదకి వచ్చేసి పెట్టేస్తే అయిపోతది. ఓకే. చూసుకోండి మనకు ఆటోమేటిక్‌గా గ్రీన్ స్క్రీన్ అయితే వెళ్ళిపోయింది. ఇది కొంచెం దేర్ షోల్డ్ అని ఉంది కదా! ఇది కొంచెం పెంచుకోండి లైట్‌గా మరి ఎక్కువొద్దు. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసిర్రో చేయలేదో మనకి ఫ్లాగు బయటికెళ్ళిపోయింది. సో, ఇక్కడ మూవీ ట్రాన్స్‌ఫార్మ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైడ్‌కి తెచ్చి ఇట్లా పెట్టుకోండి. కొంచెం చిన్నగా చేసుకున్నా ఓకే. సో, ఇప్పుడు ఈ ఫ్లాగ్‌నైతే ఎట్లా అడ్జస్ట్‌మెంట్ చేసినామో మీరు అన్ని ఫ్లాగ్స్ అట్లనే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఒకవేళ మీరు కాంగ్రెస్ ఫ్లాగ్ అనుకోండి ఆటోమేటిక్‌గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓన్లీ ఫ్లాగ్ తీసి పెట్టుకుంటే అయిపోతది. ఎందుకంటే నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టినా మనకి కాంగ్రెస్ కాబట్టి. సో, ఓన్లీ బీఆర్ఎస్‌కి మాత్రమే కలర్ చేంజ్ చేయాలి. ఎందుకంటే క్రోమాకి అది గ్రీన్ కలర్, ఇది గ్రీన్ కలర్ అయ్యి ఈ కాంగ్రెస్‌లో గ్రీన్ కలర్ ఫ్లాగ్ ఉంటది కాబట్టి అందుకనే అది మైనస్ అయింది. సో, అందుకనే నేను బ్లూ కలర్‌లో పెట్టిన. సో, ఇట్లా ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా ఫ్లై అవుతుందో. ఇట్లా మీరు అన్నిటికి ఫ్లాగ్ పెట్టుకోండి. మీకు ఫ్లాగ్ క్లియర్ అయిందనుకుంటా. ఓకే. అది సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాగ్ అయిపోయిన తర్వాత లైట్స్. ఈ లైట్ నేమ్ కూడా ఉంటది చూడండి. మీకు ఇట్లా కనిపిస్తది లైట్‌ది. లైట్ అని నేమ్ కనిపిస్తది మీకు డోంట్ వరీ. లైట్ అని నేమ్ కనిపిస్తది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడికొచ్చేసి మీకు ఇక్కడ మీడియా నాట్ ఫౌండ్ అని ఉంటది. ఆ ఎర్రర్ వస్తే మీరేమీ దిగులు పడకండి. ఆ ఎర్రర్ వచ్చిందని మీకు ఫైల్ సపోర్ట్ చేయది అది ఇది అనుకుంటారు. నాకు కొన్ని మెసేజ్ వచ్చేసినాయి. ఆ ఎర్రర్ ఓన్లీ ఎందుకు వస్తదంటే మీ దగ్గర ఆ ఫైల్ లేదు కాబట్టి మీకు ఎర్రర్ వస్తది అంతే. నా దగ్గర ఉంది కాబట్టి నాకేం రాదు. మీ దగ్గర లేదు కాబట్టి మీకు వస్తది అంతే. అంతకు మించి ఏముండది. సో, దీని మీద క్లిక్ చేసి మీరు ఆ ఫైల్ తీసుకుంటే అయిపోతది. అండ్ సేమ్ ఇక్కడ కూడా మీరు ఏం అడ్జస్ట్‌మెంట్ చేయొద్దు గైస్. ఓన్లీ మీరు ఇక్కడికించి ఇమేజెస్ తీసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అయిపోతది అంతే. గుర్తుపెట్టుకోండి మీరు ఏం అడ్జస్ట్‌మెంట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి మనకి ఇంకోటొచ్చింది. ఇంకో టెక్స్టు. ఇది రాకేష్ యాదవ్ అది అనేది. అండ్ ఇంకోటి మీరు ఇట్లా టెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ లైట్స్ అనేది వస్తది.
ఎందుకంటే ఇవి పైనున్నాయి కాబట్టి అవే పెద్ద స్క్రీను ఈ ఇమేజ్‌లో. సో, మీరు ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఈ లైట్‌లన్నీ క్లోజ్ చేసేసుకోండి. ఐ బటన్ ఉంటది కదా! దాన్ని క్లోజ్ చేసుకుంటే అయిపోతది. సో, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా! ఈ టెక్స్ట్‌లో ఏం పెట్టాలంటే చూడండి. నేను ఇది కూడా చెప్తా. వీడియో లెంతీగానే ఉంటది. కాకపోతే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా అర్థమయ్యేటట్టే చెప్తా. ఇక్కడ చూసుకోండి, మీ రాకేష్ యాదవ్ మీ ముందుకు వస్తున్నాడు అని ఉంటది. సో, ఇదంతా మనము చేసుకుందాం. ఎట్లా కన్వర్ట్ చేయాలి ఏందనేది. ఇక్కడ మీరు డీటెయిల్స్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ సైడ్‌కొచ్చేసి సైన్ బోర్డ్ అని ఉంటది. ఇది కూడా సేమ్ ఇట్లా ఖాళీగా ఉంటది సైన్ బోర్డ్. ఇది కూడా మీకు పీఎన్‌జీ ఇస్తా. మీరు అక్కడికెళ్ళి తీసుకోండి. దీనికి ఎఫెక్ట్ కూడా ఆటోమేటిక్‌గా ఉంటది. మీరు అక్కడికించి ఇక్కడికించి పే చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇది పెట్టుకోండి. అండ్ ఈ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో టెక్స్ట్ వస్తుంది. ఇంకో టెక్స్ట్ ఎక్కడ? హస్తం గుర్తుకే మన ఓటు. సో, ఇక్కడ మీరు కారు గుర్తుకైతే కారు గుర్తు, హస్తం అయితే హస్తం, బీజేపీది ఏది ఉంటదో ఐ డోంట్ నో. సో, అది ఏది పడితే అది పెట్టేసేయండి. సో, ఈ టెక్స్టు అదంతా చెప్పిన కదా! తర్వాత ప్రాసెస్. ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది ఆ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోవాలి. సో, దీనికి ఫాంట్ కూడా ఉంటది. ఇది నత్యం రాయ్ ముయారి అని ఉంది. మయూరి. సో, ఇది పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హస్తం గుర్తుకే మన ఓటు. అండ్ నెక్స్ట్ మళ్ళీ హ్యాండ్ లోగో మీకు ఇక్కడ కనిపిస్తది. డోంట్ వరీ చూసుకోండి. హ్యాండ్ లోగో అని కనిపించింది కదా! ఈ హ్యాండ్ లోగో ప్లేస్‌లో మీరు హ్యాండ్ లోగో తీసుకోండి. మీకు సర్కిల్ స్టార్టింగ్‌లోనే ఎంట్రీ ఇస్తది. మనకి 13 సెకండ్స్ దగ్గర సర్కిల్ ఎంట్రీ ఇస్తది. మీకు సర్కిల్ ఏం లేదు. మీకు ఆటోమేటిక్‌గా సర్కిల్ వచ్చేస్తది. డోంట్ వరీ అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇక్కడ మీరు ఈ హ్యాండ్‌ని పెట్టుకోవాలి. దీనికి ఎఫెక్ట్‌లు కూడా ఉంటాయి. మీరు ఏం చేంజ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రౌండ్ రెక్టాంగిల్ అని ఉంది కదా! ఇది కూడా ఏం చేంజ్ చేయొద్దు. మీకు అది కూడా ఆటోమేటిక్ వస్తది. అండ్ ఇక్కడ షేప్ కనిపిస్తుంది చూసిర్రా? రెడ్ కలర్. ఇది ఏడ యాడ్ అయింది? ఇక్కడ. ఇది కూడా మీకు ఆటోమేటిక్ వస్తది. అది కూడా మీరు చేంజ్ చేసుకునే ఏం అవసరం లేదు. దీనిపైన మనకి నేమ్ ఉంటది. ఆ నేమ్ ఎక్కడొచ్చిందంటే ఇక్కడ ఈ నేమ్ రాకేష్ యాదవ్. ఇప్పుడు ఎవరైతే మీ క్యాండిడేట్ ఉంటారో ఆ క్యాండిడేట్ నేమ్ ఇక్కడ ఇయ్యండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ వచ్చేస్తే ఈ నేమ్ ఉంటది. ఈ నేమ్ ఇచ్చేస్తే మనకు అయిపోతది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 14.17 దగ్గర మీకు ఈజీగా అర్థం కావడానికి సెకండ్స్‌తో సహా చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి మనం విలేజ్ నేమ్. ఇప్పుడు ఏదైతే విలేజ్ ఉంటదో ఆ విలేజ్ నేమ్ ఇచ్చేసుకోండి. చింతపల్లి అని నేను ఇచ్చిన. సో, మీ విలేజ్ నేమ్ ఏదైతే అది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇక్కడ ఫ్లాగే ఉంది. అండ్ ఇక్కడ ఏం లేదు. అండ్ మళ్ళీ ఇక్కడ ఇది లాస్ట్‌లో ఎక్కడంటే 16.29 దగ్గర మళ్ళీ ఇది ఏం చేంజ్ చేయొద్దు. మీరు సేమ్ మ్యాటర్ అంటే మీ దగ్గర ఇంకేదైనా కొటేషన్ ఉంటే మీరు పెట్టుకోండి. ఇది చాలా బెటరే. అంటే ఎలక్షన్‌కి సంబంధించింది మంచిదే పెట్టిన. సో, మీరు అదేం చేంజ్ చేయొద్దు. సో, అది పెట్టుకోండి. ఇక్కడ చూసుకోండి. దీనికి కూడా ఎఫెక్ట్ ఉంటది. చూసుకోండి ఇవన్నీ ఆఫ్‌లో ఉన్నాయి. ఇది ఆన్ చేసుకుంటే అయిపోతది మీరు. అండ్ ఇంతకన్నా ముందు ఇంకొక టెక్స్ట్ ఎంట్రీ ఇచ్చింది మనకి. ఇక్కడ కాదు. ఇక్కడ. ఇది కూడా కాదు. అండ్ మనకు తెలవకుండా ఏదో టెక్స్ట్ ఎంట్రీ ఇచ్చింది. చూసుకోండి ఎంట్రీ వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయింది గైస్. లెవెల్ 4 సెకండ్స్ దగ్గర చూసుకోండి. నేనే ఇంత కన్ఫ్యూజ్ అయ్యానంటే మీరు ఇంకెంత అవుతారో చూసుకోండి. సో, కేర్‌ఫుల్‌గా చూడండి. కానీ అవుట్‌పుట్ అయితే వేరే లెవెల్ ఉంటది. మీరు ఆ సాంగ్ తోటి ఇని పోస్ట్ చేసుకుంటే మీకు చాలా మంచి రెస్పాన్స్ వస్తది కంపల్సరీగా. ఓకే. ఇప్పుడు దీనికి కూడా ఆటోమేటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు ఎఫెక్ట్స్ కాపీ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మాక్సిమం మీకు ఈజీ ప్రాసెస్‌లో అయిపోతది. సో, ఇక్కడ టెక్స్ట్ కూడా మీరేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎగ్జాక్ట్‌లీగా మంచిగానే ఉంటది. చూసుకోండి మీ అమూల్యమైన ఓటు మన ఊరు భవిష్యత్తుకు పునాది. సో, మీ ఊరు పెడితే ఊరు పెట్టండి. వార్డ్ పెడితే వార్డ్ పెట్టండి. సో, నేను ఎగ్జాంపుల్‌గా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఊరు పెట్టేసిన. మీరు వార్డ్ పెట్టుకోవాలంటే అదంతా చేంజ్ చేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ ఉంటది. నేను చెప్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం లేదు గైస్. అంతా అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇక్కడ చూసుకోండి. ఓట్ ఫర్ హ్యాండ్ అని ఉంది. మళ్ళీ హ్యాండ్ సింబల్ అదే ఇప్పుడు లోగో ఉంటది కదా! మన పార్టీ లోగో అది పెట్టుకోవాలి. ఇక్కడ ఓట్ ఫర్ హ్యాండ్ దగ్గర ఇది టెక్స్ట్ ఇస్తా పీఎన్‌జీ మీరు అది తీసుకోండి. ఇక్కడ 11.24 సెకండ్స్ దగ్గర స్టార్ట్ అయితుంది. అండ్ సేమ్ హ్యాండ్ కూడా అంతే. సేమ్ ప్లేస్‌లో ఉంటాయి. సేమ్ ప్లేస్‌లో హ్యాండు అక్కడనే ఉంటది. అండ్ ఓట్ ఫర్ హ్యాండ్ టెక్స్ట్ కూడా అక్కడనే ఉంటది. కన్‌ఫ్యూజ్ కావద్దు. మీకు ఇట్లా బ్లూ కలర్‌లో కరెక్ట్ నేమ్ కనిపిస్తది. సో, మీరు ఏం కన్‌ఫ్యూజ్ కావద్దనే నేను ఈ నేమ్ పెట్టుకున్నా.
సో మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా ఇట్లా మర్చిపోకుండా పెట్టుకోండి. అదేం పెద్ద కథ కాదు పెట్టుకోవడం. మీరు ఇమేజ్‌ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పైన నేమ్ కనిపిస్తది. సో ఇక్కడ మీరు రీనేమ్ చేసుకుంటే అయిపోతది. ఏదో ఒకటి ఇట్లా కొట్టుకుంటే మనకి వచ్చేస్తది. సో ట్రై చేయండి. అంటే మీకు కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటది. డైరెక్ట్ మనం ఇమేజ్‌ని పట్టుకోవచ్చు. టైం సేవ్ అయితది అంతే. అండ్ ఇప్పుడు అంతా అయిపోయిందనుకుంటా. ఇక్కడ మనకి ఓటేసే హ్యాండ్ వస్తుంది. చూసుకోండి 12.28 సెకండ్స్ దగ్గర ఈ ఓటేసే హ్యాండ్ కూడా మీకు పీఎన్‌జీ ఇస్తా. మీరు ఇక్కడికించి రీప్లేస్ చేసుకుంటే అయిపోతది. దీనికి ఉండే ఎఫెక్ట్స్ దానికే ఉంటాయి. సో ఇది గైస్ టోటల్ అయితే మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా. అంతా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి మనకి తెలుగు టెక్స్ట్ పెట్టుకోండి. అంతకుముందుకు మనం ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకుందాం. అది పేస్ట్ చేసుకుంటే మనకు ఒక ప్రాసెస్ అయిపోతది. సో ఇప్పుడు మీరు షేక్ ఎఫెక్ట్‌లోకి వచ్చేసేయండి. మీకు అది ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన. మీరు అక్కడికెళ్ళి తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఎంట్రీలో షార్ట్ ఉంటది. లోగోది మీరు సాంగ్ తోటి వినండి మీకే అర్థమైపోతది. ఎఫెక్ట్స్‌లోకి వచ్చి కాపీ అండ్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్‌లోకి వచ్చేసేయండి. యాహ్! గైస్ చూడండి నేనైతే ఇక్కడ మన ఈ ఇమేజ్‌కి పేస్ట్ చేస్తున్నా. ఈ ఇమేజ్‌ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్‌లోకి వచ్చేసేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా పేస్ట్ అయిపోతది చూడండి. ఇది సాంగ్ తోటి ఉంటది. ఆ సాంగ్‌కి తగ్గట్టు బీట్‌కి తగ్గట్టే నేను ఎఫెక్ట్ ఇచ్చిన. చాలా బెటర్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ మన ఇమేజ్ ఎఫెక్ట్ తీసుకోండి. సేమ్ ప్రాసెస్ ఇదేం పెద్ద ఏముండది. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్‌లోకి వచ్చేసేయండి. 3 డాట్స్ కాపీ. ఇక్కడ మీకు కన్‌ఫ్యూజ్ ఎక్కడ అయితదంటే అన్నీ బ్లాంక్ కనిపిస్తాయి. మీకేం కనిపించవు. సో, ఆడ ప్రాబ్లమ్ అయితది. అండ్ మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఓపెన్ చేసేటప్పుడు కూడా మీకు ఈ సైజ్‌లో కనిపిస్తది. అదేం ప్రాబ్లమ్ కాదు. ఏం లేదు. మీరు ఇక్కడ కెమెరా అని కనిపిస్తుంది కదా! రెడ్ కలర్‌లో. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మనకి చూసుకోండి మళ్ళీ కెమెరా ఆప్షన్ కనిపించింది. ఇది ఆన్ చేసుకుంటే అయిపోతది. సో, దీనితోటే మొత్తం నేను కథ నడిపిన. సో, అందుకే మనకి ఇంత ఈజీ మెథడ్‌లో అయిపోయింది. ఇది కూడా మీకు డీటెయిల్‌గా చెప్తా. ఈ కెమెరా ఎందుకు యూజ్ చేస్తారు? ఇది ఏందనేది నెక్స్ట్ వీడియోస్‌లో వస్తది. ఫస్ట్ అయితే ఇట్లా చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన ఇమేజ్ దగ్గర అండ్ ఎఫెక్ట్స్ పేస్ట్. ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటోకి కూడా ఆటోమేటిక్‌గా మనకి ఎఫెక్ట్ ఉంటది. మీకు డోంట్ వర్రీ. మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇక్కడ మీరు ఎవరు కావాలంటే ఆ ఇమేజ్ తీసుకోవచ్చు. మీరు పిక్సార్ట్‌లో ఎడిట్ చేసి ఇక్కడకు తెచ్చి కూడా పెట్టుకోవచ్చు పీఎన్‌జీ టైప్‌లో. సో, అట్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి మనం ఇమేజ్ ఇయంగానే ఆటోమేటిక్‌గా మనకు హాఫ్ కట్ అయిపోయింది. సో, ఆ హాఫ్ ఎట్లా కట్ అయిపోయిందంటే ఇక్కడ ఎఫెక్ట్స్‌లోకి వచ్చేసి ఈ వైప్ అని ఉంది కదా! ఇది ఎఫెక్టు. చూసుకోండి అది ఎక్కువ చేస్తే ఏమైతదో చూసుకోండి. అది తక్కువ చేస్తే ఏమైతదో. సో, ఈ టైప్‌లో అయితది. ఒకవేళ మీ ఇమేజ్‌కి మరీ ఇంత దాకొస్తే ఈ వైప్ అనే ఆప్షన్‌కొచ్చి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటారని ఇప్పుడు నేను చూపిస్తున్నా అంతే. సో, మీకు గూడా తెలవాలి కాబట్టి. అంతే గైస్. ఈ మిగతాది బ్రైట్‌నెస్, సాచురేషన్ అనేది మీ ఇమేజ్‌ని చూసుకుంటూ అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. కొన్ని ఇమేజెస్‌కి ఎక్కువ, తక్కువ అయితుంటది. సో, ఈ బ్రైట్‌నెస్ అనేది ఇప్పుడు ఎక్కువ పెడితే చూసుకోండి ఈ టైప్‌లో అయింది. సో, తక్కువ పెడితే ఇట్లా వస్తది. ఆ టైంలో మీ ఇమేజ్‌కి అట్లా అయితే ఈ బ్రైట్‌నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీ ఇమేజ్‌కి సింక్ అయ్యేలాగా ఈ కాంట్రాస్ట్ కూడా సేమ్ అట్లనే చేసుకోండి. అండ్ సాచురేషన్ పెంచుకుంటే పెంచుకోండి. తక్కువ మరీ పెంచొద్దు మీడియం అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్. మొత్తం టెక్స్ట్ తోటే ఉంటదిప్పుడు. ఫస్ట్ ఇక్కడ హస్తం గుర్తుకి మన ఓట్ అని ఉంది కదా! ఎఫెక్ట్స్. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసిన, కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసిన ఓకే. చూసుకోండి మళ్ళీ రాంగానే మళ్ళీ అయిపోయింది. సో, మళ్ళీ దీంట్లోకొచ్చేసి కెమెరా ఆన్. కొంచెం చేస్తుంటే మీకే అర్థమైపోతది. అండ్ ఇప్పుడు ఇది ఎక్కడుందో హస్తం గుర్తుకి మన ఓటు. సో, ఒకదాన్ని క్రియేట్ చేసుకుంటే ఇంకోటి టచ్ అయితది. ఇక్కడ 10.20 సెకండ్స్ దగ్గర హస్తం గుర్తుకే మన ఓట్ అని ఉంది. ఎఫెక్ట్స్‌లోకి వచ్చేసి 3 డాట్స్ పేస్ట్. చూసుకోండి మనకి ఈజీగా పేస్ట్ వచ్చేస్తది. అండ్ నెక్స్ట్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్. ఇక్కడ రాకేష్ యాదవ్ అని ఉంది కదా! ఎఫెక్ట్స్ కాపీ ఆల్ ఎఫెక్ట్స్. మీకు ఇక్కడ నేమ్స్ కనిపిస్తాయి. డోంట్ వర్రీ మీకు నేమ్స్ కంపల్సరీగా కనిపిస్తాయి. నేమ్స్ ఏం ప్రాబ్లమ్ ఉండదు. మనకి ఇమేజెస్, పీఎన్‌జీస్ దగ్గరనే ప్రాబ్లమ్ అయితది. సో, ఇక్కడ సైడ్‌కొచ్చేస్తే రాకేష్ యాదవ్ ఇదే అనుకుంటా. అది కాదు. ఇది ఇక్కడ రాకేష్ యాదవ్ అని ఉంది కదా! ఎఫెక్ట్స్‌లోకి వచ్చేసి 3 డాట్స్ పేస్ట్. చూసుకోండి నీట్‌గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ సేమ్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్. ఇక్కడ చింతపల్లి గ్రామం అని ఉంది కదా! ఆ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. అండ్ మళ్ళీ బీట్ మార్క్. ఇక్కడ మనకి స్టార్టింగ్‌లోనే ఉంటది. ఆ చింతపల్లి గ్రామం అది. ఈ యెల్లో కలర్‌లో ఉండేటియన్నీ టెక్స్ట్ గైస్. అది గుర్తుపెట్టుకోండి. యెల్లో కలర్‌లో ఉండేటియన్నీ టెక్స్టు. మిగతాయన్నీ పీఎన్‌జీస్ ఓకే. చూసుకోండి ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. సేమ్ ఇది కూడా అంతే. కింద ఇంకోటి ఉంటది. వస్తున్నాడు ఏదేదో ఉంది. అది కూడా.
చాలా లెంతీ అయిపోయింది వీడియో. బట్ డోంట్ వరీ, మీరు చేసుకోండి నీట్‌గా అర్థం చేసుకొని. టైం పడతది. నాకైతే చాలా టైం పట్టింది. అండ్ ఇక్కడ చూసుకోండి, మీ రాకేష్ యాదవ్ అని ఉంది కదా! దానికి పేస్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక దేనికి లేదు గైస్. అన్నిటికి అయిపోయిందనుకుంటా. ఒకసారి చెక్ చేద్దాం. సో, ఇంతే గైస్. అన్నిటికైతే అయిపోయింది. మనం స్టార్టింగ్ దీనిది ఓన్లీ మెయిన్ ఇమేజెస్‌కి ఎఫెక్ట్స్ ఏవున్నాయో అవే ఇచ్చిన. సో, మిగతాదంతా ఆటోమేటిక్‌గా ఆ ఇమేజెస్‌కి ఎఫెక్ట్ ఉంటది. చూసుకోండి. మనకి నీట్‌గా, ప్రొఫెషనల్‌గా వీడియో అయితే అయిపోయింది. చాలా డీటెయిల్‌గా చేసుకోండి. చెప్పిన కదా, ఫ్లాగ్‌కి మర్చిపోవద్దు. బ్లూ కలర్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా సెట్ అయిపోతది కాంగ్రెస్ ఫ్లాగ్‌కి. ఒకవేళ మీరు ఆహ్, బీఆర్ఎస్ ఉంటది కదా, పింక్ కలర్, అది చేసుకోవాలంటే మనకి గ్రీన్ స్క్రీన్ ఉంటది. క్రోమా కీలో ఈ కలర్‌లో గ్రీన్ ఇయ్యాలి. లేకపోతే ఇక్కడ పెన్సిల్ ఆప్షన్‌ని తీసుకొని మీరు ఆ దగ్గరికి తీసుకోపోతే ఇట్లా క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా తీసేస్తది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మెయిన్ మనకి ఫ్లాగ్ తోటే కొంచెం లుక్ అనేది వస్తది. సో, అందుకని చెప్తున్నా మరి. చూసుకోండి. నేను బ్లూ ఇస్తే మనకి వెళ్ళిపోయింది. అదంతా తేడా కొడుతుంది. సో, అది పాయింటు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంతే గైస్. టోటల్ అయితే మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్‌గా ఈ తెలుగు ఫాంట్ అనేది ఎలా తీసుకోవాలనేది చూడండి. చాలా ఇంపార్టెంట్. గైస్, ఇక్కడ మీరు డ్రైవ్ లింకు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి. ఇది ఫస్ట్ బీట్ మార్కు. ఇవన్నీ సెపరేట్ ఫాంట్స్ ఉన్నాయి. అంటే మీకు ఒక్కొక్కటి హైలైట్ ఫాంట్ ఉంటది కాబట్టి ఆ టైప్‌లో. సో, ఇక్కడ 85+ అను ఫాంట్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్ ప్యాక్ ఉంటది. ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇది న్యూగా నేను కూడా డౌన్‌లోడ్ చేస్తున్నా. ఇంతకుముందుకు నా దగ్గర లేదు. డిలీట్ చేసిన మీకు ఫ్రెష్‌గా చూపెట్టాలని. ఇప్పుడు దీన్ని ఓపెన్ మీద క్లిక్ చేస్తా చూడండి. మనకి ఈ టైప్‌లో వస్తది. అంటే డైరెక్ట్ దానంతట అదే ఫార్మాట్‌కి తీసుకెళ్తది. ఇక నేను ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కొట్టేస్తున్నా. సో, చూసుకోండి. మీరెక్కడన్నా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే అక్కడ చేసుకోండి. మెయిన్ ఇదే పాయింటు. ఇక్కడ ఫోన్ స్టోరేజ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చూపిస్తది ఫోన్ స్టోరేజ్‌లో, డౌన్‌లోడ్స్‌లో ఇవన్నీ ఉన్నాయి. సో, నేనిక్కడ ఇదే ఫుల్ కన్‌ఫ్యూజ్ అంటే ఇదే అయితది. ఎక్కడ పేస్ట్ చేసుకోవాలి ఏందనేది. చాలా ఫైల్స్ ఉంటాయి కొంతమంది మొబైల్స్‌లో. ఇది నా న్యూ మొబైలు. అందుకే నాకంత సెట్టింగ్స్ కనిపిస్తలేవు గానీ, కొంతమంది దాంట్లో చాలా ఫైల్స్ ఉంటాయి. ఎక్కడ పెట్టాలి ఏందనేది అన్నీ ఫుల్ ఉంటాయి. చాలా ప్రాసెస్ ఉంటది. సో, అది గుర్తుపెట్టుకోండి ఎక్కడ చేయాలి ఏందనేది. మీరు ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఫోల్డరే క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. నేను 1, 2, 3 అని పెట్టి ఓకే. గుర్తుపెట్టుకోండి మీరు నేమ్ పెట్టుకుంది కూడా. అండ్ సెలెక్ట్ దిస్ ఫోల్డర్. అయిపోయిందా? ఇప్పుడు ఓకే కొట్టేస్తున్నా. మనకి అన్నీ ఆ ఫాంట్‌లోకి వచ్చేస్తాయి. చూసుకోండి. 1, 2, 3 ఇవన్నీ ఫాంట్స్ వచ్చేసినాయా? ఇప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఇంకోటి మనం ఎక్స్ట్రాక్ట్ కూడా చేయాలి. ఇప్పుడు మళ్ళీ నేను అదే వెబ్‌సైట్‌లోకి పోతున్నా. 1, 2, 3లోకి పోయి దీని మీద క్లిక్ చేస్తే చూసుకోండి. మనకు ఒక్కొక్క ఫాంట్ అనేది ఓపెన్ అయితుంది. అంటే మనకు వర్కౌట్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఫోన్ స్టోరేజ్‌లో ఆహ్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో పేస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను అలైట్ మోషన్‌లోకి వచ్చేస్తున్నా. చూద్దాం ఏమైతదో. ఇప్పుడు బీట్ మార్క్. ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ ఉంది కదా! ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఏఏ అని ఉంది కదా! ఇక్కడ ఏఏ అని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఫాంట్స్‌కి వచ్చేసేయండి. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్స్ కనిపిస్తది. మీ మొబైల్‌ది కనిపిస్తది. మీ మెయిల్స్ కనిపిస్తది. మీరు ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. మనము మొబైల్‌లో పేస్ట్ చేసుకున్నాం కాబట్టి మొబైల్‌ది క్లిక్ చేస్తున్నా. ఇది మన మొబైల్ వర్షన్. సో, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి. ఎనీ 1, 2, 3 అను అనుకున్న ఎనీ అని ఇచ్చేసిన. డోంట్ వరీ. దీని మీద క్లిక్ చేస్తే మనకి చూసుకోండి 85+ అను ఫండ్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ దీని మీదనే చూసుకోండి. మనకన్ని ఫాంట్స్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడికొచ్చేసినాయి. ఇది ఎక్స్ట్రాక్ట్ లేకుండానే మీకిచ్చిన కొన్నిటికి ఎక్స్ట్రాక్ట్ ఉంటది. మీకు ఆటోమేటిక్‌గా దాని మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ అని వస్తది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, ఇప్పుడు నేను చూపెట్టిన మెథడ్‌లో అందరి మొబైల్స్‌లో సేమ్ మెథడ్ ఉండది. సో, నా మొబైల్‌లో ఒక మెథడ్ ఉంది. నాది వివో మొబైలు. సో, ఒక్కొక్క మొబైల్‌లో ఒక్కొక్కటుంది. నేను చూసిన చాలా సార్లు అందుకే చెప్తున్నా. సో, మీకు ఎట్లా ఉందో ఆ టైప్‌లో చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. కాపీ పేస్ట్ అంటే నా టైప్‌లో చేయండి. మీకు సెట్టింగ్స్ వేరే ఉంటాయి గానీ, సేమ్ ప్రాసెసే ఏ మొబైల్ అయినా సరే. సెట్టింగ్స్ డిఫరెంట్ అంతే. కొంతమందికి యెల్లో కలర్‌లో చూపిస్తది. సో, అట్లా చూపిస్తది. నాకు డైరెక్ట్ చూపించింది అంతే ప్రాసెస్. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు నాకీ ఎగ్జాంపుల్‌గా గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కటే ఫాంట్ తీసుకుంటా. మీకు ఏవేవి యూజ్ చేయాలో, ఏ ఫాంట్స్ యూజ్ చేయాలో అది కూడా చెప్తా. మీకు అన్నీ కావాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ కొట్టేస్తే మనకి అన్నీ మన దాంట్లో అలర్ట్ మోషన్‌లోకి వచ్చేస్తాయి. సో, మనకు అన్ని అవసరం లేదు. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. మీకోసం ఒక్కటి ఇక్కడ అక్షర అని ఉంది కదా!
అమృత బాగుంటదనుకుంటా. ఈ అమృత మీద క్లిక్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి అమృత. ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసినయే కావాలనుకుంటున్నా. ఇవన్నీ ఆఫ్ చేసిన. ఇక్కడ ఇంపోర్ట్ చేసినవి కావాలనుకుంటే ఇంపోర్ట్ మీదనే క్లిక్ చేయండి. నేను దాని మీదనే క్లిక్ చేసి ఇప్పుడు మనకు అమృత అనే ఫాంట్ అయితే వచ్చేసింది. ఇక్కడ సెర్చ్‌లో నేను అమృత అని కొడతా చూడండి. చూసుకోండి ఇక్కడ అమృత. నాకు ఇంతకుముందుకు ఆల్రెడీ ఉంది. ఇది అమృత. మళ్ళీ ఇప్పుడు యూజ్ చేసింది అమృత. సో, ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. చూసుకోండి అమృత కొంచెం బెటర్‌గా ఉంటదని నేను ఇది యూజ్ చేసిన. సో, మనకైతే ఈ ఫాంట్ కాదు. మనకి నేను ఫాంట్ చెప్తా అన్నీ గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్‌వి ధరణి. గుర్తుపెట్టుకోండి ధరణి. మీరు అన్నీ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్‌లో ఆ నేమ్ కొడితే అయిపోతది. మీరు అక్కడేమి సెలెక్ట్ చేసుకొని వన్ బై వన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ధరణి అని కొట్టేస్తే మనకి ఫాంట్ వచ్చేస్తది. ఇక్కడ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఫాంట్ కూడా సేమ్ ధరణియే. చూద్దాం ఒకసారి. ఎందుకైనా మంచిది. అండ్ నెక్స్ట్ సేమ్ ధరణి. అండ్ మన పేరు కూడా ధరణి అనుకుంటా. అది కూడా ధరణి తీసుకున్నా. ఎందుకంటే కొంచెం ఫేమస్ ఫాంట్ ఇది. ఇక్కడ చూసుకోండి హస్తం గుర్తుకే మన ఓటు అని ఉంది కదా! అదొచ్చేసి నత్య మయూరి అని ఉంది. సో, అది కొంచెం డిఫరెంట్‌గా ఉంది నేము. సో, అది సెర్చ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ రాకేష్ యాదవ్ అని ఉంది కదా! సో, ఇదెక్కడుంది? ఇక్కడ. ఇది కూడా సేమ్ ధరణి. ఇది కూడా ధరణి అని ఉంది. ఇది కూడా ధరణిలో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కింద ఉంది కదా! ఇది కూడా ధరణి ఇది పృథ్వీ. పృథ్వీ అని ఉంటది. కింద లాస్ట్‌లో బ్లూ కలర్ బార్డర్‌లో పృథ్వీ టెక్స్ట్ గుర్తుపెట్టుకోండి పృథ్వీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన మీ అమూల్యమైన ఈ ఫాంట్ చాలా స్టైలిష్‌గా డిఫరెంట్‌గా ఉంటది. సో, అది మనకి 10 దగ్గర స్టార్ట్ అయ్యి ఉంటది ఇది. చూసుకోండి. ఇది మీ అమూల్యమైన ఓటు అని ఉంది కదా! ఇదొచ్చేసి కలంజలి అని ఉంది. కలంజలి. సో, అది యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చింతపల్లి అని ఉంది కదా! చింతపల్లిది కూడా సేమ్ అనుకుంటా. చింతపల్లిది ధరణి. చింతపల్లిది కూడా ధరణియే. సో, ఇవి గైస్ ఫాంట్స్ అయితే మీకు అర్థమయ్యే ఉంటది. ఇప్పుడు అన్నిటికి ఏ ఫాంట్ యూజ్ చేయాలి ఏందనేది. సో, డీటెయిల్‌గా చేసుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. చాలా డీటెయిల్‌గా చెప్పిన. వీడియో కూడా చాలా లెంతీ వచ్చేసింది. సో, మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడ రిమూవ్ చేయాలని చెప్పినా కదా! పిక్సెల్ కట్ అనే అప్లికేషన్ ఉంటది. దీన్ని మన ప్లే స్టోర్‌లో ఉంది. డౌన్‌లోడ్ చేసుకోండి. రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ మీరు ఏదైనా ఇమేజ్‌ని తీసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఇమేజ్ తీసుకుంటున్నా. మనకి నీట్‌గా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి ఇచ్చేస్తది. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అని ఉంది కదా! సేవ్ మీద క్లిక్ చేసి అయిపోతది. ఒకవేళ మీరు ఈ వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవాలంటే మన పిక్సార్ట్‌లోకి వెళ్ళి ఎరేజ్ చేసేసి మనకి మళ్ళీ తెచ్చుకుంటే మనకి రిమూవ్ అయిపోతది. గుర్తుపెట్టుకోండి పిక్సార్ట్‌లో తీసుకున్నప్పుడు ఏ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ తీసుకోవద్దు. ట్రాన్స్‌పరెంట్‌లో తీసుకుంటేనే మనకి వర్కౌట్ అయితది. ఓకేనా? అండ్ బై బై గైస్. ఇది వీడియో అయితే. అండ్ మీకు ఇంకోటి వీడియో నుంచి ఆడియో ఎట్లా కన్వర్ట్ చేయాలో కూడా చెప్తా అన్న. ఇప్పుడు నేను ఈ వీడియో తీసుకున్నా. వీడియో ఆల్రెడీ తీసుకున్నా. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వచ్చేస్తే మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఇక్కడే కనిపిస్తది కాబట్టి తీసుకోండి. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసి 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. మనకి ఆడియో అనేది కన్వర్ట్ అయిపోతది. సో, ఇప్పుడు వీడియోని డిలీట్ చేసేద్దాం. మీరు వీడియో తీసుకున్న తర్వాత ఆ వాల్యూమ్‌ని 150 చేసుకోండి. అప్పుడు మనకు బెటర్ అవుట్‌పుట్ వస్తది. సో, షేర్ మీద క్లిక్ చేసి వీడియో అండ్ హై క్వాలిటీ మీకు ఎంత సపోర్ట్ చేస్తే అంత తీసుకోండి. అండ్ ఎంతైతే అంత ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసేయండి. ఎక్స్‌పోర్ట్ అయిపోతది. సో, ఇది గైస్ డీటెయిల్ వీడియో అయితే చేసుకోండి ఈజీగా, సింపుల్‌గా చూసుకుంటా అన్నీ అర్థం చేసుకోండి. ఎట్లా యూజ్ చేయాలి ఏందనేది అన్నీ డీటెయిల్‌గా చెప్పిన. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏం డౌట్ ఉన్నా కామెంట్‌లో పెట్టండి. కంపల్సరీగా నేను రిప్లై ఇస్తా. మీకు దీంట్లో ఏమైనా పీఎన్‌జీస్ మిస్ అయినా నాకు పెట్టండి. మాక్సిమం నేను అన్నీ కవర్ చేస్తా. ఆ ఫ్లాగ్‌దయితే అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.